నమస్తే. జీవీఆర్ టాక్స్ లోకం తీరు. మొన్న విజయవాడ వరదల్లో కొన్ని బోట్లు కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్కు ఢీకొనడం జరిగింది. కౌంటర్ వెయిట్ ఒక్క దెబ్బకి 2 ముక్కలు అయింది. అదే కానీ పిల్లర్స్కి కానీ గుద్దినట్లయితే, ఢీకొన్నట్లయితే అసలు ఎంత భారీ నష్టం జరిగేదో ఊహకు కూడా అందదు. లక్షల మంది చనిపోయేవాళ్ళు, వేల మంది చనిపోయేవాళ్ళు, లక్షల మంది నిరాశ్రయులు అయ్యేవాళ్ళు. ఎంత పెద్ద విపత్తు నుంచి బయటపడిందంటే విజయవాడ నగరం, అది తలుచుకుంటేనే చాలా బాధ కలిగిస్తుంది. ఇది ఈ పడవలో రావడం అనేది కుట్రలో భాగమని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అలా అనడానికి కూడా అక్కడ ఆ పడవలకున్న కలరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ లాగా ఉన్నాయి. మళ్ళీ ఆ పడవల ఓనర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లకు అనుచరులుగా ఉన్నారని చెప్పేసి తెలియవస్తుంది. దీనివలన వాళ్ళు కుట్ర చేశారని చెప్పేసి, చేసి ఉండొచ్చు అని చెప్పేసి తెలుగుదేశం వర్గాలు కానీ, మామూలు సామాన్య ప్రజలు కానీ కొంతవరకు నమ్మడానికి అవకాశం కలిగింది. అది వాళ్ళు అంత పెద్ద కుట్ర, నాకు తెలిసి ఆ ప్రకాశం బ్యారేజ్ అనేది లక్షల మంది రైతులకు చాలా వరకు సాగునీటిని అందిస్తుంది, మళ్ళీ తాగునీటిని కూడా అందిస్తుంది. అట్లాంటిది అంత పెద్ద దుశ్చర్యకి పాల్పడతారు అనేది కొంతవరకు నమ్మశక్యంగా ఉండటం లేదు. మళ్ళీ చేసి ఉండొచ్చు అనడానికి కూడా వాళ్ళు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కొన్ని సంఘటనలను చూస్తే వారు ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడి ఉండొచ్చు అని కూడా అనిపిస్తుంది. అది ఒకటి మనకు తెలుసు. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే అతనికి ఎంత హెరాస్మెంట్ చేసి అతనికి మానసికంగా క్షోభ పెట్టారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మళ్ళీ ఇంకొకటి వివేకానందరెడ్డి హత్య. వివేకానందరెడ్డి గారు ముందు ఆయన చనిపోయినప్పుడు వీళ్ళు బయటికి వెల్లడించింది గుండె నొప్పితో చనిపోయాడని చెప్పేసి వెల్లడించారు. తర్వాత లేదు, ఎవరో గొడ్డలతో నరికారు, లేదంటే ఆయుధంతో చంపారని చెప్పేసి వెల్లడించారు. అంత రక్తం మడుగులో వాళ్ళకి గుండె నొప్పి అని ఎలా చెప్పాలని అనిపించింది? ఎందుకు చెప్పారు? తర్వాత ఎందుకు మాట మార్చారు? ఏమిటి దాని వెనకమాల ఉన్న రహస్యం? ఎందుకు ఆ కుట్రదారులను కాపాడాలనుకొని వాళ్ళు ఆటో అటాక్ అని చెప్పేసి ఎందుకు చెప్పారు? ఇట్లాంటివి కొన్ని సంఘటనలు చూసిన తర్వాత చేసి ఉండొచ్చేమో అని ఒకసారి అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోవైపు ఆలోచిస్తే ఎదవ రాజకీయాలకి లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుంటారా? అలా ఆలోచించి ఉండకపోవచ్చు అని కూడా అనిపిస్తుంది. నిజం ఆ దేవుడికే తెలియాలి.